హాయ్ అండి. మిర్చి ఫార్మింగ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు టాపిక్ జూసుకుంటే, మనకి మిర్చి రేట్లు ఎందుకు పెంచారు? మళ్ళీ ఎందుకు తగ్గించారు? మనకి తేజ మనకి 21,200 వరకు ఖమ్మం, గుంటూరు, వరంగల్‌లో ఈ మార్కెట్ పెంచారు. మళ్ళీ అసలు తగ్గించారు. మార్కెట్ ఎందుకు పెంచారు? ఎందుకు తగ్గించారు? సీడ్ రకాలు, నాటు రకాలు, బ్యాడీ రకాలు ఇవి మార్కెట్ స్టడీ చేశారు. అవి అసలు మార్కెట్ ఎందుకు పెంచారు? ఎందుకు తగ్గించారు? అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్కెట్ పెరగడానికి, తగ్గడానికి కారణాలు ఇవన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అప్పుడే మీకు అర్థమైద్దండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు. ఇక మనకి టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ తేజ చూసుకుందామండి. తేజ మార్కెట్ 17,000 నుంచి 21,000 వరకు తీసుకెళ్లారు. ఎందుకు పెంచారు? ఎందుకు తగ్గించారు? మనకి పెంచడానికి కారణాలు చూసుకుందామండి. మనకి అంతకుముందు 4 రోజులు మార్కెట్ సెలవులు వచ్చినాయి. సోమవారం మార్కెట్ ఓపెన్ అయింది. సోమవారం మనకి 80,000 దాకా మనకి కొత్త ఎరువేల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారండి గుంటూరు మార్కెట్‌లోకి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా 40,000 బస్తాలు వచ్చినాయి. వాళ్ళు అనుకున్న దానికంటే చాలా తక్కువ వచ్చినాయి. వాళ్ళ ఆర్డర్ తీసుకుంది 80,000 బస్తాలు, 90,000 బస్తాలు ఉంటదండి గుంటూరు మార్కెట్‌కి ఒక రోజు ఆర్డరు. వాళ్ళకి ఆర్డర్ సరిపోని సరుకు సోమవారం రోజు రాలేదు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిందేంటి 80,000 బస్తాలు వస్తాయనుకున్నారు. కానీ అందరూ అనుకున్న దానికంటే భిన్నంగా 40,000 బస్తాలు వచ్చినాయి. 40,000 బస్తాలు కొత్తయి వచ్చినాయి. ఏసీ శాంపిల్స్ కూడా బాగా తక్కువ పెట్టారు సోమవారం రోజు. దానివల్ల ఏమైంది? వాళ్ళు ఆర్డర్ తీసుకున్నంత సరుకు రాలేదు. సరుకులు వాళ్ళ ఆర్డర్ తీసుకున్న ప్రకారం సరుకు అవతల వాళ్ళకి పంపియాలి. మనకి సరుకు లేనప్పుడు ఏమున్నది? ఆటోమేటిక్‌గా రేట్ పెంచారు. వాళ్ళకి ఆర్డర్ సరిపోని సరుకు లేదు కదా! 80,000 బస్తాలకి ఇక్కడ మనకు చూస్తే 50, 60,000 బస్తాలే ఉన్నాయి మార్కెట్‌లో. ఇక పోటీ పడి మనకి సోమవారం మార్కెట్ పెంచారు. మంగళవారం రోజు ఏమైంది? మంగళవారం రోజు కూడా కొత్త ఎరువేల్స్ తక్కువనే వచ్చినాయి. సోమవారానికి, మంగళవారానికి ఒక 5, 6,000 బస్తాలు కొంచెం పెరిగినాయి. మనకి ఏసీ ఎరువేల్స్ కూడా మంగళవారం తక్కువనే పెట్టారు. మంగళవారం రోజు కూడా సరుకు షార్టేజ్ ఉంది. వాళ్ళకి ఆర్డర్ ఎక్కువ ఉంది, సరుకు తక్కువ ఉంది. దీనివల్ల మార్కెట్ మంగళవారం మళ్ళీ పెంచారు. మంగళవారం రోజు ఇలా జరిగింది. బుధవారం చూసుకుంటే బుధవారం మనకి ఆర్డర్ ప్రకారం వాళ్ళకి 80,000 బస్తాల ఆర్డర్ ఉంటే మళ్ళీ ఆ రోజు కూడా సరుకు తక్కువనే ఉందండి. మంగళవారం రోజు ఇక వాళ్ళు అనుకున్నంత సరుకు లేదు. మళ్ళీ బుధవారం పెంచారు. ఇక గురువారం మళ్ళీ మార్కెట్ స్లో చేశారు. గురువారం రోజు విపరీతమైన ఏసీ శాంపిల్స్ అండి. మనకి 90 నుంచి 1,00,000 మధ్యలో ఏసీ శాంపిల్స్ పెట్టారు. గురువారం అందరూ అనుకున్న దానికంటే మంగళవారం సరుకు ఎక్కువ వస్తది అనుకుంటే గురువారం ఎక్కువ వచ్చిందండి. ఆ రోజు 60,000 కొత్త బస్తాలు వచ్చినాయి. 60,000 కొత్త బస్తాలు, ఇటు చూస్తే మార్కెట్‌లో 1,00,000 బస్తాల షాంపిల్లు. వాళ్ళకి ఆర్డర్ ఉన్న దానికంటే అధికంగా సరుకు వచ్చింది. భారీ నుంచి అతి భారీగా సరుకు రావడం వల్ల వాళ్ళు మళ్ళీ వ్యాపారుల మైండ్ సెట్ మారిందండి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? సరుకు తక్కువే ఉంది, సరుకు రాదనుకున్నారు. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి భిన్నంగా గురువారం ఏసీ శాంపిల్స్ 1,00,000 పెట్టారు. మార్కెట్ పెరిగేసరికి కొత్త ఎరువేల్స్ కూడా పెరిగినాయి. సరుకు లేదు అనుకుంటా మళ్ళీ మార్కెట్‌కి ఎరువేల్స్ రావడం, కొత్త ఎరువేల్స్ పెరగడం స్టార్ట్ అయింది. మనకి ఏసీ ఎరువేల్స్ కూడా బాగా పెట్టారు. ఇప్పుడు ఇదొక్కటి మా వ్యాపారస్తులు మళ్ళీ మైండ్ సెట్ గేమ్ స్టార్ట్ చేశారు. మళ్ళీ సరుకు బాగా కనపడేసరికి మార్కెట్ మళ్ళీ స్లో చేశారండి. ఇక మళ్ళీ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ సోమవారం రిపబ్లిక్ డే హాలిడే ఉంది. మంగళవారం రోజు మనకి కొత్త ఎరువేల్స్ ఎన్ని వస్తాయో, మనకి ఏసీ ఎరువేల్స్ ఎన్ని పెడతారో దాని మీద డిపెండ్ అయ్యి మనకి మార్కెట్ రేటు పెరుగుద్దా, లేకపోతే ఇదే స్టడీగా నడిపిస్తారా అనేది అర్థమైద్దండి. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ అయితే ఇప్పుడున్న దానికంటే తగ్గదు. మార్కెట్ పెరిగే ఛాయిసే కానీ తగ్గదండి. వాళ్ళు అనుకున్నంత సరుకు ఇక్కడ ఏం లేదు. మనకు దిగుబడులు ఈ సంవత్సరం భారీగా తగ్గినాయండి. 10-15 క్వింటాలు వస్తే అది కష్టం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ రోజులలో 1,00,000 బస్తాలు మార్కెట్‌కి వచ్చేది. ఈ ఇయర్ చూసుకుంటే 50-60,000 కంటే ఎక్కువ రావడం లేదు. మనకి ఏదైనా మార్కెట్ పెరగడమే కానీ తగ్గేదంటూ ఉండదండి. తేజ మార్కెట్ పెరగడానికి, తగ్గడానికి కారణాలు. ఇక సీడ్ రకాలు చూసుకుంటే సీడ్ రకాలు మనకి ఏసీలలో ఉన్నవి, సీడ్ రకాలు తక్కువ ఉన్నాయి. మనకి ఇప్పుడు వచ్చే పంట మార్కెట్‌కి వచ్చే కొత్త బస్తాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అందువల్ల సీడ్ రకాలకి మార్కెట్ డిమాండే ఉంది కానీ తగ్గలేదు. కాకపోతే స్టడీగా నడిపించేటట్టున్నారండి. 25,000లో నడిపిస్తట్టున్నారు సీడ్ రకాలు. సీడ్ రకాలు కూడా మార్కెట్‌కి కొత్త ఎరువేల్స్ అధికంగా వస్తే వాటికి కూడా డౌన్ చేస్తారు. ఏదైనా మనకి ఎరువేల్స్ వచ్చే దాని మీద ఆధారపడి ఉంటదండి. ఎరువేల్స్ వస్తే తక్కువ చేస్తారు మార్కెట్. ఎరువేల్స్ తక్కువ వస్తే మార్కెట్ పెంచుతారు. ఎరువేల్స్ తక్కువ వస్తే మార్కెట్ పెంచుతారు. వాళ్ళకి ఆర్డర్ ఇప్పుడు 1,00,000 బస్తాల ఆర్డర్ ఉంటే
60,000-70,000 బస్తాలు వచ్చినాయంటే మార్కెట్ పోటీ మీద ఆటోమేటిక్గా ఎవ్వరు ఆపినా ఆగదు, అది ఆటోమేటిక్గా మార్కెట్ పెరుగుతుంది. ఆర్డర్ కంటే ఎక్కువ బస్తాలు వచ్చినాయంటే మార్కెట్ డౌన్ చేస్తారు. ఇది ఒక రీజన్ అండి మార్కెట్ పెరగడానికి తగ్గడానికి, అది ఎవరి చేతుల్లో ఉండదు. మనకి వ్యాపారస్తుల మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఇక వాళ్ళకి మార్కెట్లో సరుకు ఎక్కువ కనిపించిందంటే మార్కెట్ డౌన్ చేస్తారు, సరుకు తక్కువ ఉందంటే మార్కెట్ రైజ్ చేస్తారు. ఇది ఒక రీజన్ అండి, సీడ్ రకాలకి మార్కెట్ ఏమాత్రం తగ్గదు. ఇది ఇంకొకటి చూసుకుంటే మనకి మొత్తం మిర్చి ప్రపంచంలో మిర్చి ఉత్పత్తి చేసేది మన ఆంధ్ర తెలంగాణ అండి. ప్రపంచంలో మిర్చి ఉత్పత్తిలో 60% ఆంధ్ర తెలంగాణ నుండే మిర్చి ఉత్పత్తి జరుగుద్ది. మన 2 తెలుగు రాష్ట్రాలే మిర్చికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఇప్పుడు 60% మన ఆంధ్ర తెలంగాణ మిర్చి ఉత్పత్తి చేస్తాయి. 40% ఇంకా అందులో 40%, 60% మన 2 తెలుగు రాష్ట్రాలు. మనకి ఇంకా 40% చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మనకి గుజరాత్, ఇవి ఒక 20% అండి. ఈ మన 60 మిగతా ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలు కలిపి 80%. ఇంకా మిగతా 20% వచ్చేసి చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఓన్లీ వేరే దేశాలలో 20% మిర్చి పండిస్తారు. 60% మన తెలుగు రాష్ట్రాలలో, 20% మళ్ళీ మన భారతదేశంలో మిగతా 4 రాష్ట్రాలు. ఎక్కువ మొత్తం మిర్చి ఉత్పత్తి మొత్తం 60% జరిగేది మన ఆంధ్ర తెలంగాణలోనండి. ఆంధ్ర తెలంగాణలో ఈ సంవత్సరం దిగుబడి భారీగా తగ్గింది. లాస్ట్ ఇయర్ మనకి 6 లక్షల ఎకరాల మిర్చి సాగైతే ఈ సంవత్సరం అది 3 లక్షలకు, సగానికి సగం విస్తీర్ణం తగ్గింది. పోయిన సంవత్సరం 11,90,000 మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి జరిగింది. ఈ సంవత్సరం 5,50,000 మెట్రిక్ టన్నులకు తగ్గింది. అంటే సగానికి సగం మిర్చి ఉత్పత్తి కూడా తగ్గింది. ఇవన్నీ కారణాలు చూసుకుంటే మిర్చి రేట్లు పెరగడం అనేది, తగ్గడం అనేది ఏముండదు. కాకపోతే ఇది తగ్గడం అనేది తాత్కాలికమే అండి. మనకి ఫిబ్రవరిలో మిర్చి రేట్లు మరి ఇదే మార్కెట్ కంటిన్యూ చేస్తారా లేకపోతే పెరుగుతుందా అనేది ఎర్రవెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.